సార్ తమరికి ఏ గుర్తు వచ్చింది సార్? నాకు కుండ గుర్తు వచ్చిందండి. సార్ ఏడు సార్ నైట్ టైం పైలట్లో 10వ నెంబర్లో క్రమ సంఖ్య 10 కుండ గుర్తు మాకు. సార్ ఇప్పుడు మీరు గతంలో కూడా అంటే ఉద్యమకారులు మీరు గిరిజనుల హక్కులు చట్టాలు కాపాడడానికి మీరు ఉద్యమాలు అవి చేశారు కదా, అవును. మరి పూర్తి స్థాయిలో అది చేశారు సార్? అంటే ఇప్పటికి ఏమైనా ఉన్నాయా, లేకపోతే రోజు రోజుకి మరి ఈ గిరిజనుల హక్కులు చట్టాలు తొంగలోకపోతున్నాయి, మరి మీరు ఏమైనా గెలిచిన తర్వాత దీనిపై ప్రత్యేక దృష్టి సారిస్తారా? అందుకనే రాజకీయ పోరాటంలో దిగటం జరిగింది. ఇదివరకు ప్రజా ఉద్యమాలు చేశాము ప్రజా సంఘాల ద్వారా. ఇప్పుడు రాజకీయ ఉద్యమం చేసి చట్టసభల్లో వెళ్ళినప్పుడే ప్రతి సమస్యకు కూడా పరిష్కారం దొరుకుతుందని నేను భావించాను. అందుకనే రాజకీయాల్లోకి వచ్చాను. మొత్తం ఇక్కడ ఉన్న ఆదివాసులందరూ మీకు సపోర్ట్గా ఉన్నారు సార్? తప్పనిసరిగా ఉన్నారు. నిజమేనా? నిజమే. కాదు సార్. డౌట్ ఎట్ ఆల్. సార్ ప్రత్యేకమైన అంటే మీరు గెలిచిన తర్వాత ఏమైనా కార్యాచరణ ఏమైనా ముందుగా తీసుకుంటున్నారా? అంటే ఏటి చేయాలి గిరిజనులకు ఏటి అనేది? గెలిచిన తర్వాత మొట్టమొదటిగా ఆదివాసులకు ఉండేటటువంటి మౌలిక సదుపాయాలండి. అనేక గ్రామాల్లో అసలు కనీసం త్రాగటానికి మంచినీళ్ళు లేవండి. చాలా దయనీయం. ఈ పాలకులు, ఈ ప్రభుత్వాలు అక్కడ మనుషులు బ్రతుకుతున్నారనేటటువంటి విచక్షణ కూడా లేదు. చాలా బాధాకరం. అసలు నిజంగా అక్కడ ఆదివాసుల యొక్క పరిస్థితులు చూసినట్లయితే చాలా బాధాకరం. సార్ ఆదివాసీ ప్రాంతంలో మీ ఆదివాసులు ఎప్పుడు గెలిపిస్తున్నారు కదా సార్? మరి ఆదివాసులే గెలిపిస్తున్నారు, కానీ ఆ పార్టీలు ఆదివాసేతర పార్టీలు. గెలిచేటటువంటి వాడు ఆదివాసియే, కానీ వీళ్ళొక తోలుబొమ్మలు మాత్రమే. ఆడించేటటువంటి వాడు వేరేవాడు ఉన్నాడు. అపూర్వమైనటువంటి ఆదరణ ఉన్నది. దండకారణ్య ప్రాంతంలో ఈ ప్రాంతంలో బ్రతుకుతున్నటువంటి అందరూ కూడా మేము ఇక్కడ ఉండేటటువంటి ప్రజల కోసం, వారి యొక్క ఆత్మగౌరవం కోసం మేము పోరాటం చేస్తాం. వారికి ఉండేటటువంటి ప్రతి సమస్యని పరిష్కరించడం కోసం మేము వారి పక్షాన ఫైట్ చేస్తున్నాం. ఈ సమయంలో కూడా ప్రచారం చేస్తున్నారు ఏమిటి అంటే ఈ సమయంలో కూడా ప్రచారం చేస్తున్నారు, అందరూ ఏకీభవిస్తున్నారు సార్? ఏకీభవిస్తున్నారు. ఎందుకు ఏకీభవించారు? చివరిగా ఏంటి చెప్పాలనుకుంటున్నారు సార్ మీ పార్టీ కోసం? మా పార్టీ అంటే మన పార్టీ అని మేము ప్రస్తుతానికి చెప్పడానికి లేదు. మేము ప్రజల కోసం ఉన్నామంతే. ఇక్కడ ఇంతకాలం బూర్జువా రాజకీయ పార్టీలు, ధనవంతుల పార్టీలు వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. మేము ఇప్పుడు పోరాటం చేస్తున్నటువంటిది ధనవంతులతో. కోట్ల రూపాయలు ఈరోజు కుమ్మరిస్తున్నారు. ఏంటి ఎన్నికల కమిషన్ కూడా సరైనటువంటి పద్ధతులు ఇక్కడ ఎన్నికలు నిర్వహించటం లేదని నేను భావిస్తున్నాను. రాజకీయ పరంగా డబ్బులు ఉండాలంటారు సార్. మరి ఏమంటారు? రాజకీయ పరంగా డబ్బులు ఉండాలంటారు పోటీ చేసిన వాళ్ళకి. మరి ఏంటి ప్రజాస్వామ్యంలో డబ్బులు అక్కర్లేదు, ఉండకూడదు. కానీ డబ్బుల్ని ఎరచూపి ఓట్లను కొనాలనేటటువంటి, ఓటర్స్ని ప్రభావితం చేయాలనేటటువంటి ఉద్దేశంతో మీరున్నారు. సో ఇది కరెక్ట్ కాదని నేను భావిస్తున్నాను.